ఏపీలో ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుకు ఆమోదం. అమరావతిలో రివర్ ఫ్రంట్ అభివృద్ధి, స్వర్ణ వార్డ్, స్వర్ణ సచివాలయాలుగా పేరు మార్పు. మంత్రులు అసెంబ్లీకి ప్రిపేర్ అయ్యి రావాలి. అసెంబ్లీ ముగిశాక ఎమ్మెల్యేల సమస్యలు వినాలి. మంత్రులతో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. మార్చి 7 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఈ నెల 14న వార్షిక బడ్జెట్. రేపటి నుంచి అసెంబ్లీలో ఏఐ ఆధారిత అటెండెన్స్. మాజీ మంత్రి అంబటికి బెయిల్. మరో కేసులో పీజీ వారెంట్ జారీ. న్యాయస్థానాలపై నమ్మకం ఉందన్న మౌనిక. ఖర్గేతో సీఎం రేవంత్ సమావేశంలో పాల్గొన్న మల్లు రవి, అనిల్, రఘువీర్. తాజా రాజకీయాలు, మున్సిపల్ ఎన్నికలపై చర్చ. మున్సిపల్ ఎన్నికల్లో 73% పైగా పోలింగ్. చేదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతం. ఎల్లుండి ఓట్ల లెక్కింపు. మక్తల్ మహదేవప్ప ఫ్యామిలీకి పరామర్శ. ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదన్న కిషన్ రెడ్డి. నిజామాబాద్ లో రిగ్గింగ్ జరిగిందన్న అరవింద్. పోలింగ్ బూత్ లోకి చొచ్చుకు వెళ్లిన జగ్గారెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ సీరియస్. దొంగ ఓట్లపై ప్రశ్నించానన్న జగ్గారెడ్డి. పాల్వంచ పిఎస్ ఎదుట ఉద్రిక్తత. దొంగ ఓట్ల పేరుతో మహిళను నిర్బంధించారని ఆరోపణ. సిఐకి వ్యతిరేకంగా సిపిఐ నేతల ఆందోళన. రేవంత్ కు ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఎన్నికల్లో దౌర్జన్యాలు చేశారన్న కేటీఆర్. అధికార దుర్వినియోగం జరిగిందన్న హరీష్. గ్రేటర్ విభజన ఎలక్షన్ జిమ్మికంటున్న బీఆర్ఎస్. ఏకపక్షంగా నిర్ణయించారని బీజేపీ ఆరోపణ. పాలనా సౌలభ్యం కోసమేనంటున్న కాంగ్రెస్. రేపు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపు. 4 కొత్త లేబర్ చట్టాలు రద్దుకు డిమాండ్. కార్మిక, రైతు సంఘాల బంద్ కి కాంగ్రెస్ మద్దతు. కూటమి నేతలతో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్న సీఎం. కూటమి ధర్మానికి కట్టుబడి పనిచేద్దామన్న పవన్. జూబ్లీహిల్స్ లో పార్క్ స్థలాన్ని కాపాడిన హైడ్రా. ఖానామెట్లో 5 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్. 1003 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా. గ్రూప్ 1 పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు. మూల్యాంకనం అక్రమాలపై సిట్ వేయాలని ఆదేశం. మార్చి 17 లోపు నివేదిక ఇవ్వాలన్న హైకోర్టు. బడ్జెట్ లో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగలేదు. రాష్ట్రాలకు 41% పన్నుల వాటా ఇస్తున్నాం. గతంతో పోలిస్తే అధిక నిధులు ఇచ్చామన్న నిర్మల. సర్దుబాట్లపై వస్తున్న ఫేక్ న్యూస్ నమ్మొద్దు. విద్వేషాలను సృష్టించే పార్టీలను రానివ్వద్దు. గెలుపు కోసం కలిసి పనిచేయాలన్న స్టాలిన్. రాహుల్ వ్యాఖ్యలపై హర్దీప్ సింగ్ ఆగ్రహం. ఎప్స్టీన్ ను పీస్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధిగా మాత్రమే కలిసా. అనైతిక కార్యకలాపాలతో సంబంధం లేదన్న హర్దీప్.